సో హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ని కంటిన్యూ చేద్దాము. ఓకే, సో ఇవాళ డేట్ వచ్చేసి 27th May 2025 అన్నమాట. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఒక పారా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ పారా మనం कंटिन्यू చేద్దాం. ओके, सो कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक, సామాజిక క్రాంతియాँ अपने చరం पर थी. అంటే కబీర్ యొక్క ఆవిర్భావం అనేది ఎలాంటి టైంలో అయిందంట? పొలిటికల్గా అండ్ రిలీజియస్గా అండ్ సోషియోలాజికల్గా అప్పుడు ఉన్న పరిస్థితులు అంత స్టెబుల్గా లేవు, అంటే స్థిరంగా లేవు అన్నమాట. అప్పుడు ఆ టైంలో అంతా చేంజ్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా. ఓకే, ఎందుకంటే అప్పుడు యుద్ధాలు ఎక్కువ జరిగేవి. ఓకే, ఆ కబీర్ ఉన్న టైంలో. ఓకే, సో నెక్స్ట్ కబీర్ క్రాంతిదర్శి కవి తే. ఓకే, అంటే ఇతను కొంచెం క్రాంతిదర్శి అంటే బాగా అగ్రెసివ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పేరా చూద్దాం. उनकी कविता में गहरी सामाजिक चेतना प्रकट होती है. ओके, उनकी कविता में గహరీ సామాజిక చేతన ప్రకట్ హోతీ హై అంటే తన యొక్క కావ్యంలో ఎక్కువగా డెప్త్ అనేది ఉంటుందన్నమాట. అంటే సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా మాట్లాడతారు. సో డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంక కవిత సహజ్ హీ మర్మ్కో ఛూ లేతీ హై. మర్మ్ అంటే ఇక్కడ మనం మనసు అనుకోవచ్చు, లేదా మన ఏదైతే ఇన్నర్ సెల్ఫ్ అంటారు కదా, దాన్ని టచ్ చేస్తుంది అని అంటున్నారు. ఓకే, एक और धर्म के बाह्याडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की. ఇదే విధంగా ఒకవైపు ఏదైతే రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే కొన్ని బాహ్యాడంబరాలు అంటే జస్ట్ ఒక ప్రొసీజర్ లాగా చేసే కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ఓకే, సో వాటికి యాక్చువల్ రిలీజియన్కి సంబంధం ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనకి చూడండి, తెలుగులో అంటారు యాక్చువల్ ప్రాక్టీస్ కాకుండా బయటవి ఉంటాయి కదా. సో అలాంటి ప్రాక్టీసెస్ని ఏమంటారు? బాహ్యాడంబరాలు. ఓకే, సో వాటి గురించి అంటే వాటి మీద ఎక్కువగా క్రిటిసైజ్ చేశారు. ఓకే, సో ఇంతకు ప్రీవియస్ లెసన్లో కూడా మాట్లాడాం కదా. సో దేవుడు అనేది ఏంటి అంటే మనకి మనసుకు సంబంధించిన ఒక విషయం అని. అలాగా సో మనసులో ఉండాలి, భక్తి అయినా దేవుడైనా అనేది కబీర్ అంటారు. సో ఈ ఎక్కువగా అదర్ ప్రాక్టీసెస్ ఏదైనా కావచ్చు, అలాంటి అవసరం లేదని చెప్తారు కబీర్. సో దాన్ని ఎక్కువ స్ట్రైక్ చేశారనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఊరు వెళ్తేనే నీకు దేవుడు కరుణిస్తాడు అంటారు. ఓకే, సో కబీర్ ఏమంటారంటే అలాగేం కాదు, దేవుడు ఎప్పుడు కూడా కావాలని చెడు చేయడు అనేది కబీర్ చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. तो दूसरी ओर आत्म परमात्मा के विरह मिलन के भावपूर्ण गीत गाए हैं. कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते हैं. అదే విధంగా ఒకవైపు బాహ్యాడంబరాలు వద్దు అని చెప్తూనే ఇంకోవైపు ఏం చెప్పారంటే ఏదైతే ఇన్నర్ సెల్ఫ్ ఉందో, ఓకే, సో అంటే మన యొక్క ఆత్మ లేదా మన ఇన్నర్ సెల్ఫ్ అన్నమాట, అది ఇంకా దేవుడు కి సంబంధించి కొన్ని మాటలు చెప్పారనమాట. ఓకే, సో దానికి సంబంధించి చెప్పిన మాటలని అతను పోయం కింద చెప్పారు. ఓకే, భావపూర్ణ అంటే భావాత్మకమైనది. ఓకే,
సో कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते हैं అంటే కబీర్ ఇప్పుడు ఎక్కువగా ఏం చెప్తారు అంటే నీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి విషయాలను నువ్వు అర్థం చేసుకోవాలని చెప్తారు. సో అంటే థ్యూరీ ఒకళ్ళు చెప్పింది అవ్వచ్చు, కరెక్ట్ ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవ్వచ్చు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఓకే. బట్ నీ ఎక్స్పీరియన్స్లో నువ్వు తెలుసుకున్నది ఎక్కువగా నీకు అర్థమవుతుంది అని కబీర్ దాస్ చెప్తారు, ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है, वह निर्विकार है, अरूप है. అండ్ ఇక్కడ సత్సంగ్ అని చెప్పారు కదా. సత్సంగ్ అంటే సత్ అంటే మంచి, సంగ్ అంటే ఒక గ్రూప్ అనమాట, ఓకే. సో మంచి గ్రూప్లో మనం ఉంటే మనం కూడా మంచిగానే ఉంటాం. సో సత్సంగ్ అంటారు దాన్ని, మంచి వాళ్ళతో ఉండటం, ఓకే. సో సో దాన్ని నమ్ముతారు కబీర్. అండ్ ఇంకా అవే మాన్తే అంటే ఇక్కడ నమ్మటం, ఓకే, లేదా అనుకోవటం. కి ఈశ్వర్ ఏక్ హే, దేవుడు అనేవాడు ఒకటే, అంటే యూనివర్సల్ పవర్ అనేది ఏదో ఒకటే ఉంది, దాన్నే మనం రకరకాల పేర్లతో పిలుస్తున్నాము అనేది కబీర్ చెప్పారు, ఓకే. వహ్ నిర్వికార్ హే, సో తనకి ఎటువంటి అంటే మనుషులకు ఉండే లక్షణాలు ఏమీ తనకి ఉండవు, ఓకే. అరూప్ హే, ఎటువంటి రూపం అనేది కూడా ఉండదు అని చెప్తున్నారు, ఓకే. సో నెక్స్ట్ పేర చూద్దాం. సో కబీర్ కి భాష పూర్వీ జనపద్ కి భాష థీ. ఇక్కడ కబీర్ యొక్క లాంగ్వేజ్ అనేది పూర్వీ జనపద్ అంటే ఇక్కడ మనం ఎలాగా ఎస్టిమేషన్ వేసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ని మనం రెండుగా డివైడ్ చేసుకుంటే, ఓకే. సో అక్కడి నుంచి ఒక లైన్ మనం స్కేల్ తీసుకుని కొడితే ఉత్తరప్రదేశ్ మధ్యలోకి, దానికి మనకి ఒక సైడ్ ఏమో పూర్వీ జనపద్, ఇంకో సైడ్ ఏమో పశ్చిమి జనపద్ అని మనం చెప్పచ్చు, ఓకే. అంటే మనకి అయోధ్య ఈ ఊర్లో ఉన్నాయి కదా, ఇవంతా పూర్వీ జనపద్లోకి వస్తాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం వృందావన్, ఇది ఫేమస్ ఊర్లు ఇవి. ఈ వృందావన్ ఈ ఏరియాస్ అన్నీ కూడా వెస్టర్న్ అనమాట, వెస్ట్ పార్ట్. అయోధ్య అవన్నీ ఈస్ట్ పార్ట్లోకి వస్తాయి. సో ఆ విధంగా హిందీలోనే మనం ఈస్టర్న్ హిందీ, వెస్టర్న్ హిందీ కింద డివైడ్ చేసుకుంటాం. సో ఈస్టర్న్ హిందీ ఏదైతే ఉందో దాన్ని పూర్వీ జనపద్ అంటున్నాం, ఓకే. సో కబీర్ యొక్క లాంగ్వేజ్ మీద ఈ ఈస్టర్న్ హిందీ యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చాలా ప్లేసెస్లో మనకి వేరే టైప్ ఆఫ్ హిందీ కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే కబీర్ ఎప్పుడు ఒక చోట లేరనమాట, అలా తిరుగుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండటం వల్ల ఏది ప్లేస్లో అయితే తను ఉన్నారో ఆ ప్లేస్లో ఉన్న హిందీ తన యొక్క పోయమ్స్లో చెప్పేవారు అనమాట. సో ఒక 5 రకాల హిందీ లాంగ్వేజెస్, అంటే హిందీలోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ 5 రకాల వేరియేషన్స్ మనం కబీర్లో చూడొచ్చు, ओके. सो उन्होंने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुँचाया. సో తన యొక్క సబద్ అంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ పోయిట్రీ బుక్ అనమాట, ఓకే. సో అందులో ఒక పోయమ్స్ కలెక్షన్ ఉంటుంది, సబద్, సాఖ్య, ఇది కూడా కలెక్షన్ పేరు, ఓకే. సో దీని ద్వారా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా మన వరకు చేర్చారు, ఓకే. సో ఈ విధంగా మనం ఇక్కడ వరకు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు మనకి, ఓకే. సో ఇక్కడ చూడండి, साक्षी शब्द का तद्भव रूप है.
సాక్షి శబ్ద సాక్ష్య సే బనా హై అంటే సాక్ష్యం అంటాం కదా తెలుగులో, దాన్నే ఇక్కడ మనకి కబీర్ సాఖి అన్నారు. ఓకే. సో సో దీని మీనింగ్ ఏంటి? సాక్ష్యం అని మీనింగ్ అనమాట. జిస్కా అర్థ హోతా హై ప్రత్యక్ష జ్ఞాన్, లేదా దీనికి ఇంకో మీనింగ్ ఏంటి చెప్పచ్చు అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకునేది. यह ప్రత్యక్ష జ్ఞాన్ గురు శిష్యుకు ప్రదాన్ కర్తా హై. సో ఇలాంటి జ్ఞానాన్ని ఒక గురువు ఒక శిష్యుడికి ఇస్తూ ఉంటాడు బేసిక్గా అయితే. సంత్ సంప్రదాయమే అనుభవ జ్ఞాన్కి హి మహతా హై, శాస్త్రీయ జ్ఞాన్కి నహి. సో ఏదైతే ఈ సంత్ సంప్రదాయ, సంత్ అంటే ఎవరైతే ఈ మన భిక్షువులు లేదా సాధువులు ఉంటారో వాళ్ళని ఇక్కడ సంత్ అంటున్నాం, సంత్ అని వాళ్ళని అంటారు. ఓకే. సో ఇలాంటి సంప్రదాయాలు ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ कबीर जगह जगह भ्रमण कर प्रत्यक्ष ज्ञान प्राप्त करते थे, अतः उनके द्वारा रचित साखियों में अवधी, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव दिखाई पड़ता है. సో కబీరు చెప్పాను కదా, ఒక్కొక్క ప్లేస్లో ఉండేవారు. భ్రమణ్ కర్ణ అంటే ట్రావెల్ చేయటం అనమాట. సో దాని ప్రభావం మనకి కనిపిస్తుంది. ఇవే ఇతను రాసిన పోయమ్స్లో ఎక్కువగా అవధి, రాజస్థానీ, భోజ్పురి ఈ టైప్ ఆఫ్ హిందీ లాంగ్వేజెస్ యొక్క శబ్ద పదాలు కనిపిస్తాయి. इसी कारण उनकी भाषा को पंचमेल खिचड़ी कहा जाता है. సో ఇతను వాడిన లాంగ్వేజ్ని పంచ్మేల్ కిచడి అని కూడా అందుకే అంటారు. ఎందుకంటే పంచ్ అంటే 5, కిచడి అంటే తినేది, మీకు తెలుసు కదా కిచడి చేస్తారు. సో అలాంటి అంటే 5 రకాల లాంగ్వేజెస్ కలిసిన కిచడి అంట. సో కబీర్ కి భాషకు సాధు కడి भी कहते हैं. సో ఇతని యొక్క లాంగ్వేజ్ని పంచ్మేల్ కిచడి అంటారు అండ్ సాధు కడి అని కూడా అంటారు. ఓకే. సాఖీ ఓకే. సో సాఖీ వస్తుత దోహా చంద్ హీ హే. ఇక్కడ దోహా అంటే అర్థం ఏంటంటే 2 లైన్స్ ఉన్న పోయం అని అర్థం. సో సాఖీలో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ పోయిటరీ ఎక్కువ కనిపిస్తుంది. అంటే 2 లైన్సే ఉంటాయి ఒక పోయంకి. జిస్కా లక్షణ్ హే 13 और 11 के విశ్రామ్ సే 24 మాత్ర. అంటే ఇది కౌంట్ చేస్తారనమాట, మాత్ర చిన్న. అంత డీటెయిల్గా ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు, బట్ అది ఒక ప్యాటర్న్ అనమాట. అంటే ఇప్పుడు కా ఉందనుకోండి, కాకి మనం నెంబర్ 1 వేస్తాం. అలా కాకుండా కాకి మళ్ళా ఆకి మాత్ర పెట్టి కా చేసామనుకో, అప్పుడు అది దాన్ని మనం 2 నెంబర్ ఇస్తాం దానికి. ఎందుకంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది, 1 సెకండ్ పడితే 1, 2 సెకండ్స్ పడితే 2, అలాగా కౌంట్ చేసుకుంటాం ఒక లైన్లో ఎంత టైం పడుతుంది అనేది. దాన్ని బట్టి ఈ నెంబర్స్ వస్తాయి. సో ప్రస్తుత पाठ की साखियाँ प्रमाण है कि सत्य की साक्षी देता हुआ ही गुरु शिष्य को जीवन के तत्व ज्ञान की शिक्षा देता है. సో ఇప్పుడు ఇచ్చిన ఈ లెసన్లో ఇది కూడా ఒక సాక్ష్యం. ఏంటంటే గురువు తన యొక్క శిష్యుడికి జీవితానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇస్తాడు అనటానికి. ఓకే. సో ఇక్కడ మనం కబీర్ని ఒక గురువు కింద చూడాలి ఇప్పుడు ఈ లెసన్ చదివేటప్పుడు. ఓకే. సో यह शिक्षा जितनी प्रभावपूर्ण होती है उतनी ही याद रह जाने योग्य भी. సో ఈ నాలెడ్జ్ అనేది మనకి ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అంటే, సో ఈ నాలెడ్జ్ అనేది ప్రభావవంతంగా ఉంటూనే మనకి గుర్తుండేలాగా కూడా ఉంటుంది. అంటే అంత సింపుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ లెసన్లో మనం పోయమ్స్ చూద్దాం. ఓకే. సో ఇవి బేసిక్గా ఇక్కడ
అక్కడ ఇచ్చిన పోయమ్స్ మనకి చూద్దాం నెక్స్ట్ లెసన్లో. థ్యాంక్ యూ.